కుయిలి వాళ్ళతో కలిసి వాళ్ళ గూడెంలో ఉంటాను. ఏమి మాట్లాడవేంటి హరి? గూడెంకి వెళ్దాం పదా. అక్కడైతే నేను ఉంటానని ఎవరికీ తెలియదు. అక్కడ వెతకడానికి ఊర్మిళ మనుషులు కూడా రారు. ఎలాగో సారంగి హాస్పిటల్లో ఉంది. తనకు కావాల్సినవన్నీ నేను చేసి పెడతాను. కుయిలి ఒక్కటే సారంగిని చూసుకోలేదు కదా. కుయిలికి తోడుగా ఉంటాను. ఒకవైపు నా పని నేను కూడా చేసుకుంటూ వెళ్తాను. వద్దు యశోద, నువ్వు గూడానికి వెళ్ళొద్దు. ఏమంటున్నావు హరి? నేను గూడెంకి వెళ్తే ఏమవుతుంది? అక్కడ నేను సేఫ్గానే ఉంటాను కదా. వద్దంటున్నాను కదా, వదిలే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏంటి హరి, ఎప్పుడైనా నేను గూడెంకి వెళ్దామంటే నువ్వు వెంటనే తీసుకుని వెళ్ళేవాడివి. అలాంటిది ఇప్పుడు నేనే అడుగుతున్నాను, అయినా నువ్వు తీసుకుని వెళ్ళడం లేదు. ఎందుకు? అసలేం జరిగిందో చెప్పు. కుయిలి మా ఇంటికి వచ్చింది యశోద. కుయిలి ఎంత బాధలో ఉందో నేను అర్థం చేసుకోగలను. అందుకే కుయిలి అన్న ఏ మాట నేను పట్టించుకోలేదు. అసలు ఏమైంది హరి? ఏం జరిగిందో చెప్పు. ఇన్ని రోజులు మీరు మంచోళ్ళు అనుకున్నాను కదయ్యా. మీరు కూడా అందరిలాంటోళ్లేనని ఈ పొద్దే నాకు అర్థమైందయ్యా. నా బిడ్డని మీ పొట్టున పెట్టుకున్నారు కదయ్యా. నా బిడ్డని చంపేశారు కదయ్యా. నా ఉసురు మీకు తగలకుండా పోదు. మీరందరూ సర్వనాశనం అయిపోతారు, మట్టి కొట్టుకుపోతారు. కుయిలి అన్ని మాటలన్నా తనన్న మాటల్లో తప్పు లేదనిపించింది యశోద. నిజమే హరి, కుయిలీకే కాదు, నా వల్ల అందరికీ కష్టాలే. నాలాంటిది మీ అందరికీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందుకే మీ అందరికీ దూరంగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాను. కానీ ఎక్కడ ఉండాలో అర్థం కావడం లేదు. అయినా నా బాధ నేను చనిపోతానని కాదు హరి. నా బిడ్డతో నేను ఆనందంగా జీవితం గడపలేకపోతున్నాను అనే భయం ఒకవైపు ఉంటే, నా మీద పడ్డ నిందని నేను తొలగించుకోకుండా ఎక్కడ చచ్చిపోతాననే భయం ఇంకొక వైపు ఉంది. అన్యాయం మీద తెగించి యుద్ధం చేద్దామని నేను నిలబడితే ఆ దేవుడు ఇంకా ఇంకా నన్ను పరీక్షిస్తూనే ఉన్నాడు హరి. అది కాదే దేవకి, అది వెళ్ళిపోతాను అనగానే ఉండమని బ్రతిమలాడకుండా దాన్ని వెంటనే ఎందుకు పంపించేశావు? అది ఇక్కడుంటేనే దాన్ని సుబ్బరాజ్కి దగ్గర చేయలేకపోతున్నావు. అలాంటిది అది దూరంగా ఎక్కడో హాస్టల్లో ఉంటే అది సుబ్బరాజుకి దగ్గర ఎలా అవుతుంది? సుబ్బరాజుతో పెళ్లి చేస్తాను అంటే అదెందుకు ఒప్పుకుంటుంది? కొంచెమైనా బుర్ర పెట్టి ఆలోచించకుండా ఇలాంటి పిచ్చి పని చేశావేంటే? అమ్మా, నేనేం చేసినా ఆలోచించే చేస్తాను. నాది నీలాగా అవుట్డేటెడ్ బుర్ర కాదు. ఈ జనరేషన్ కన్నా ఫాస్ట్గా ఆలోచించే బుర్ర. నిన్ను నువ్వు పొగుడుకోవటం కాదే, దాన్నెందుకు పొమ్మన్నావో ముందు అది చెప్పి చావు. నాకు టెన్షన్తో నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. అమ్మా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేను చెప్పేది వింటే నీ గుండె ఆగిపోతుంది. ఏంటి అది? మొన్న నాకు పీడకలొచ్చింది. ఆ కలలో ఊర్మిళ మనందరినీ కాల్చి చంపేసింది. ఆ యశోద్ ఇక్కడే ఉంటే నాకొచ్చిన కల నిజమవుతుంది. ఆ విషయం నాకు అర్థమైంది. అందుకే యశోద వెళ్ళిపోతాను అనగానే వెంటనే వెళ్ళమన్నాను. అయినా అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? హాస్టల్కే కదా. అప్పుడప్పుడు మనం నొచ్చి వెళ్ళమంది. మనతో పాటు సుబ్బరాజ్ కూడా వస్తాడు. అదక్కడ సేఫ్గా ఉంటుంది, మనం కూడా ఇక్కడ సేఫ్గా ఉంటాం.
ఏదో ఒక టైంలో సిచ్యువేషన్ క్రియేట్ చేసి అన్నయ్యకి ఆ యశోదకి మనం పెళ్లి చేసేద్దాం. ఏమంటావ్? నువ్వు చెప్పిన కళ గురించి ఆలోచించాక నువ్వు పంపించడమే బెటర్ అనిపిస్తుంది. అందుకే కదమ్మా అది వెళ్తాను అన్నప్పుడు నేను మౌనంగా ఉన్నాను. లేకపోతే సావిత్రిలా నటించి దాన్ని నా మాటలతో ఇబ్బంది పెట్టి బాధ పెట్టి ఇక్కడే ఎలాగోలా ఉంచేదాన్ని. ఏంట్రా అన్నయ్య, ఏంటి? ఏమైంది? ఏంటా చెమట్లు? ఏమైందిరా? ఏమైనా ప్రాబ్లమా? నాకు తల పగిలిపోతుందమ్మా. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అసలు దేని గురించిరా ఇది? ఆ ఊర్మిళ మేడం ఆ యశోద ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చి పడేయమని చెప్పింది. కనీసం అది నాకు కనిపించిందని ఫోన్ చేసి టైం వేస్ట్ కూడా చేయొద్దంది. కనిపించగానే కాల్చి పడేయమంది. ఆ శవాన్ని తీసుకొచ్చి మన శ్మశానంలో పడేయమంది. అసలు అసలు ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు దేవకి. అయినా యశోద కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, ఇంకా యశోద మీద అనుమానం రాదులేరా? ఇంతకీ ఏ హాస్టల్కి వెళ్ళింది? ఏదో కస్తూర్బా హాస్టల్ అని చెప్పింది. కస్తూరి గర్ల్స్ హాస్టల్కి ఆ యశోద వచ్చిందిరా. ఆ ఊర్మిళ మేడం నన్ను ప్రతి హాస్టల్ వెతకమంది. కొత్తగా హాస్టల్లో ఎవరు చేరారు ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ రాత్రి కల్లా తెప్పించుకుంటుంది. అప్పుడు యశోద ఆ హాస్టల్లో ఉందని ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడు దాన్ని చంపేస్తుంది. సరే యశోద, నీ మీద పడ్డ నిందని మనం ఎలాగైనా అవి నిందలని ప్రూవ్ చేద్దాం. దానికంటే ముందు నువ్వు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని విషయాల గురించి ఆలోచించాలి. కొన్ని విషయాల గురించి అన్వేషించాలి. అవును యశోద, ఫస్ట్ థింగ్, నీకు తెలియకుండా నీకు పుట్టిన బిడ్డ మీద నీకు ఎంతైతే మమకారం ఉందో, ప్రేమ ఉందో, దానికంటే ఎక్కువగా ఆ నీరజకిప్పుడు నీ బిడ్డ మీద ప్రేమ ఉంది. అంతేకాదు, ఆ ఊర్మిళ కూడా నీ బిడ్డని తన సొంత మనవరాలుగా చూసుకుంటుంది. ఆ పాపకక్కడ ఎలాంటి ప్రమాదం కానీ ఎలాంటి లోటు కానీ రాదు. ఒకవేళ ఆ పాప నీ దగ్గరున్నా కూడా నువ్వంత లగ్జరీగా పెంచలేవు. నీ బిడ్డ నీ దగ్గర లేదు అన్న బాధ తప్ప నీ పాపకి వాళ్ళ వల్ల ఏ అనర్థమూ రాదు, ఏ అపాయమూ రాదు. తనిప్పుడొక బంగారు కోటలో ఉంది. కాబట్టి నువ్వు పాపకేమన్నా అవుతుందేమో అని మాత్రం ఆలోచించుకో. పాపకి నిజంగా ఏమైనా చేసేవాళ్ళైతే పాప మీద వాళ్ళంత ప్రేమని పెంచుకోరు. కాబట్టి నువ్వు కొన్ని రోజులు నీ పాప గురించి మర్చిపో. నువ్వన్నావు కదా నీ మీద నింద పడింది అని. ముందు ఆ నిందని నింద మాత్రమే అని ప్రూవ్ చేయడానికి అన్వేషించు. అదెలా సాధ్యం హరి? రామయ్య తండ్రి జానకమ్మలు నీ సొంత అమ్మా నాన్న కాదు. అలాగే మా ఊరు నీ సొంత ఊరు కాదు. అలాంటప్పుడు మీ అమ్మ నాన్న ఇంకెవరో అయ్యుంటారు. వాళ్ళు ఇంకెక్కడో ఉండుంటారు. అంతకు మించి వాళ్ళు ఖచ్చితంగా కోట్ల రూపాయలకి అధిపతి అయ్యుంటారు. లేకపోతే అర్జున్ లాంటి వాడిని నిన్ను ప్రేమించమని నీ దగ్గరికి పంపించి నీ మెడలో వాడి చేత తాళి కట్టించి వాడికి కోట్ల రూపాయలు ఇస్తామని ఎందుకు చెప్తారు? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒక్కటే విషయం. అసలు మీది ఏ ఊరు? రామయ్య తండ్రి వాళ్ళు నిన్ను ఏ ఊరు నుండి తీసుకొచ్చారు? నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా బ్రతికున్నారా లేదా ఇవి తెలుసుకోవాలి. అక్కడి నుంచి మనకేదైనా ఉపాయం కానీ ఒక దారి కానీ దొరకచ్చు. అంతేకాదు, ఇప్పుడు నువ్వున్న సమస్య పరిష్కారానికి ఇంకొక మార్గం ఉంది.
మార్గం నాకు సరైంది అనిపిస్తుంది. నీకేమనిపిస్తుందో నాకు తెలీదు. ఏంటి హరి అది? మనిద్దరం పెళ్లి చేసుకుందాం యశోద. పెళ్లి చేసుకుందాం యశోద. పెళ్లి చేసుకుందాం యశోద. పెళ్లి చేసుకుందాం యశోద. పెళ్లి చేసుకుందాం. నాకు తెలుసు యశోద, నువ్వు ఇలాగే షాక్ అవుతావని. ఏ పెళ్ళైతే నీ గురించి నువ్వు తెలుసుకునేలా చేసిందో, ఏ తాళైతే నీ మెడలో పడకుండా నీ పేగు బంధాన్ని వెతుక్కోమని చెప్పిందో, ఏ అగ్ని సాక్షిగా నీ మీద నింద పడిందో, ఆ నింద అబద్ధమని అందరి నోర్లు మూయించడానికి నేను నీ చిటికెన వేలు పట్టుకొని నడుస్తాను. నీకిదివరకే చెప్పాను యశోద, నా మనసులో నువ్వే ఉన్నావని. కానీ నువ్వే ఇంకా ఇంకా నన్ను దూరం పెడుతూ వస్తున్నావు. నా మాట విను యశోద, మనం పెళ్లి చేసుకుందాం. తెరిచిన అన్ని నోర్లు మూసుకుంటాయి. ఆ తర్వాత నేను నిన్ను తీసుకొని వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోతాను. నీ బిడ్డని మన బిడ్డగా పెంచుకుందాం. నా మీద నమ్మకం ఉంచే యశోద. ఇక మీద ఆ బిడ్డ మన బిడ్డ అనుకుంటాను. నా మాట కాదని యశోద, మనం పెళ్లి చేసుకుందాం. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోలేను హరి. ఇప్పటికే నా వల్ల నీకు అత్తయ్యకి మధ్య చాలా దూరం పెరిగింది. మనం అత్తయ్య వాళ్ళ ఆశీర్వాదాలు లేకుండా పెళ్లి చేసుకుంటే జీవితాంతం నీకు అత్తయ్యకి మధ్య చేరుకోలేనంత దూరాన్ని పెంచుదాన్నవుతాను. అంతేకాదు, నా మీద పడ్డ నిందని నేను తొలగించుకోకుండా ముందే పెళ్లి చేసుకుంటే నేను తప్పు చేసిందాన్నవుతాను. యశోద, నేను మంచివాడిని అనిపించుకోవడానికి పని చేయటం లేదు. కేవలం నీ మీద నమ్మకంతోనే చేసుకుంటానంటున్నాను. అలాగే నీ బిడ్డకి తండ్రినవుదామనే చేసుకుందాం అంటున్నాను. అంతే. నీ మనసులో చెడు ఉద్దేశం లేకపోవచ్చు హరి, కానీ చూసే ప్రతి ఒక్కరూ నన్ను నెగిటివ్గానే చూస్తారు. నాదే తప్పు అంటారు. సూటిపోటి మాటలతో పొడుస్తారు. అవన్నీ భరించడం నా వల్ల కాదు. ప్లీజ్ హరి, వద్దు. నేనే తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకున్న తర్వాతే నేను ఈ పెళ్లి గురించి ఆలోచిస్తాను. అప్పటి వరకు మన మధ్య ఈ పెళ్లి ప్రస్తావన దయచేసి తీసుకురావద్దు ప్లీజ్. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? నువ్వే అన్నావు కదా హరి, నేను ఎవరు అని తెలుసుకునే ప్రయాణం మొదలు పెడదాం హరి. నేను ఎవరో తెలుసుకుందాం, నా వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. అసలు నాకంటూ ఈ భూ ప్రపంచం మీద ఎవరైనా మిగిలిన్నారో లేదో అని తెలుసుకుందాం. నా కుటుంబానికి నన్ను దూరం చేసిన వాళ్ళని, ఇప్పుడు నా జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళని ఎవరిని మనం వదలకూడదు హరి, వదలకూడదు. ఏంటి హరి, ఏం మాట్లాడావు? ఏమీ లేదు యశోద. నీ తెగింపులో ఉన్న 10వ వంతు ప్రతి ఆడపిల్లకి ఉంటే ఖచ్చితంగా ఆడపిల్లకి అది హెల్ప్ అవుతుంది. అవును, ఈ లగేజ్ ఎక్కడ పెడదాం హరి? మా ఇంట్లో పెడదాం యశోద. ఏం మాట్లాడుతున్నావు హరి?
మీ ఇంట్లో లగేజ్ పెట్టడానికి వెళ్తే దాక్షాయిని అత్తయ్య ఇంట్లో ఉండదా? చూడదా? మళ్ళీ మనల్ని అన్ని మాటలతో మొదటికి వస్తుంది. సరే, మరేం చేద్దామంటావు? నాకు అదే అర్థం కావడం లేదు. సరే, మనతో పాటు నీ బ్యాగ్ని కూడా ఊరికి తీసుకుని వెళ్దాం. అక్కడ మా ఇంట్లో పెట్టి ఆ తర్వాత నీ గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడదాం. అలాగే హరి. నా బిడ్డకి ఏదన్నా అయితే మాత్రం మీ అందరికీ నా ఉసురు తగులుతుంది. అందరూ నాశనం అయిపోతారు. దాక్షాయిని, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? వాడికి నచ్చినట్టు వాడిని ఉండనివ్వు. ఏంటండి ఉండనిచ్చేది? ఏంటి? ఒక పక్క నా కొడుకు జీవితం ఇలా అయిపోతుంటే ఇంకా నన్ను వాడిని అలాగే వదిలేయమంటారా? అసలు ఎవరో తెలియదు అడవి మనిషి, చూడ్డానికి బెచ్చగత్తెలా ఉంది. అది మనింటికొచ్చి మనల్నే శాపనార్థాలు పెట్టి వెళ్ళడం ఏంటండి? నా వల్ల కావట్లేదండి. మన కొడుకుని తీసుకుని మనం ఎక్కడికైనా దూరంగా, ఆ యశోద వాసన కూడా తగలనంత దూరంగా వెళ్ళిపోదామండి. ఇదిగో కలకత్తాలో మా అక్కుంది కదా, మన తన దగ్గరకు వెళ్ళిపోదాం. ఊరు మారితే, దూరం పెరిగితే అయినా వాడి ఆలోచనలు యశోద వైపు మళ్ళకుండా ఉంటాయి. దాక్షాయిని, నువ్వే అంటున్నావు వాడు యశోద మాయలో పడ్డాడు అని. నువ్వు ఆవేశంతో మనం కలకత్తా వెళ్ళిపోదాం అంటే వాడు వస్తాడు అనుకుంటున్నావా? నేను రాను, మీరే వెళ్తే వెళ్ళండి అని, నాకిక్కడ చాలా పనులున్నాయని తప్పించుకుంటాడు. వాడికి చెప్పే విధానం అది కాదు దాక్షాయిని. వయసుకు వచ్చిన పిల్లోడితో ఏది ఆవేశంగా చెప్పకూడదు, ప్రేమతో చెప్పాలి. ఆవేశంతో చెప్తే ఎదురు తిరుగుతాడు, అదే ప్రేమతో చెబితే లొంగిపోతాడు. ఈ విషయం నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకుంటే మంచిది. మీరు చెప్పేది నాకు అర్థమవుతుందండి, కానీ ఇప్పుడు మనం అంత నిదానంగా ఆలోచించే పరిస్థితుల్లో మనం లేవు కదా. వాడేమో ఆవేశంగా దాని మెళ్ళో తాళి కట్టి తీసుకొస్తానని వెళ్ళిపోయాడు. అదేమో దిక్కు లేకుండా బయట ఎక్కడో ఉండిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళి ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుని వస్తే, అమ్మో ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? అమ్మో, మన పరువు అంతా గంగలో కలిసిపోతుంది. ఊళ్ళో వాళ్ళందరూ మన మొహాన ఉమ్మేయరా? రోడ్డు మీద వెళుతుంటే మనల్ని చూసి నవ్వుకోరా? మనం ఊళ్ళోకి వెళితే అందరూ దండాలు పెట్టేవాళ్ళండి. ఇప్పుడు ఏం బతుకులరా వీళ్ళవి అని మన ముందే మాట్లాడుకుంటారు. ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. మీరు మౌనంగా ఉంటే కాదండి, ముందు వాణ్ణి వెతుకుదాం పదండి. రండి. ఎక్కడని వెతుకుతాం దాక్షాయిని? ఇలాంటి వాళ్ళు అమ్మా నాన్నల్ని కాదని పెళ్లి చేసుకునేది ఎక్కడా? గుళ్ళు గోపురాల్లోనే కదా. అక్కడే వెతుకుదాం పదండి. రా యశోద.
నువ్వంతగా అనుమానించక్కర్లేదులేమ్మా. నువ్వు అనుకున్నదేమీ జరగలేదు. మేం పెళ్లి చేసుకోలేదు. మేము యశోద లగేజ్ ఇక్కడ పెట్టి మన ఊరు వెళ్దాం అనుకుంటున్నాం. మన ఊరుకా? ఎందుకురా? యశోద ఎవరి కూతురు? యశోద బిడ్డకి తండ్రి ఎవరు? అలాగే రామయ్య తండ్రి జానకమ్మలు ఎవరు? ఎక్కడి నుంచి యశోదని ఆ ఊరికి తీసుకొచ్చారు? ఇలాంటి చిక్కుముళ్ళన్నీ విప్పడానికే మేము ఆ ఊరు వెళ్తున్నాం నాన్న. అమ్మ యశోదా, ఇప్పటికే నువ్వు నీ పరువు, మీ ఇంటి పరువు, మీ అమ్మ నాన్నల పరువు, అందరి పరువు తీసింది చాలదా? హ, ఇప్పుడు మా ఇంటి పరువు, మా పరువు తీయడానికి మళ్ళీ వీణ్ణి తీసుకుని మా ఊరు వెళుతున్నావా? మేము ఊళ్ళో గౌరవంగా బతికాము. ఇప్పటికీ ఊళ్ళో మాకు మంచి పేరుంది. జనాలందరూ మమ్మల్ని ఎంతగానో గౌరవిస్తారు. మాకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అవన్నీ నాశనం చేయకు. ఇందాకే అడవి మనిషి ఎవరో వచ్చింది. నోటికొచ్చిన శాపనార్థాలన్నీ పెట్టేసి వెళ్ళిపోయింది. నాకు చాలా ఆకలిగా ఉంది. చాక్లెట్ ఉంది. నేను అది కొంచెం తిన్నాను, ఎంగిలైంది. పర్వాలేదులే హరి. ఏమన్నా? పర్లేదు అన్నాను. హాయ్ జాంకాయ్. ఎంగిలైంది యశోదా. పర్వాలేదు హరి. వాటర్ ఎవరి దగ్గర? వాటర్ తీసుకోండి. థ్యాంక్ యూ.